అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసీఆర్ హరీష్ రావుకు ఉరిశిక్ష వేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ అవినీతికి వెలికితీసి దోషులను జైల్లో వేయాలన్నారు బీజేపీ నేత చీకొట్టి ప్రవీణ్. మాటల ముఖ్యమంత్రి కాదు, ప్రజలకు చేతల ముఖ్యమంత్రి కావాలన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ స్కామ్లు బయటకు తీసి ప్రజాధనం ఏం చేశారో చెప్పాలని చీకొట్టి ప్రవీణ్ డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. నిన్న రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళు చేసిన పనిలో ఉరి తీసిన తప్పు లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఉరిదేశుడి సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు వాళ్ళు కాళేశ్వరంలో ఏమేమి స్కామ్లు చేసారు, మరి కాళేశ్వరం కాకుండా వివిధ మంత్రిత్వ శాఖలలో 150 స్కాములు చేసినారు. మరి దానిపై నువ్వు విచారణ చేయి. ఫస్ట్ ఉరిశిక్ష తర్వాత ఎద్దువు కానీ ముందు దానిపై విచారణ చేసి మరి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడ్డదో మరి నువ్వు ఎలక్షన్ ముందు చెప్పినావు. 1,00,000 కోట్ల పైన బీఆర్ఎస్ నాయకులు స్కాములు చేసినారు, వాళ్ళతోటి పైసలు కక్కిస్తా, ప్రజలకు మేలు చేస్తా అని ప్రగల్భాలు వలికినావు కదా. మరి ఇప్పుడేమో నువ్వు మీడియా ముందుకు వచ్చి ఉరి శిక్ష చేస్తా, అది చేస్తా అని చెప్తున్నావు. ముందు ఈ స్కాములన్నీ బయటికి తీసి మరి ఆ ప్రజల సొమ్ము మరి దేనికి వాడతావో చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ మాటల ముఖ్యమంత్రి అవసరం లేదు రేవంత్ రెడ్డి, మాకు చాతల ముఖ్యమంత్రి కావాలి. మరి నువ్వు ఎలక్షన్ ముందు ఎన్నెన్నో మాటలు చెప్పినావు, మరి ఇప్పటికీ ఎన్నేళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, మరి ఏం చాతలు చేసి చూపిస్తావు అనేది మరి నేను అడుగుతున్నా. మరి నీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే మరి నీ యొక్క వీళ్ళ యొక్క స్కాములన్నీ బయటికి తీసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.